భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన నాడు వందలాది కాదు వేలాది మంది హిందువుల ఊచకోత జరిగింది అంటే అదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పింది, ఎవడు చెప్పాడు నీకు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడిగేటటువంటి వాళ్ళు ఈ దేశంలో మేధావులుగా గుర్తించబడేటటువంటి ఒక తరహా భావజాలికులు. ఆ రోజున పత్రికలు చూపెడితే ఆ పత్రికలు బీజేపీ వాళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళే అంటారు. అప్పటికి బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ ఉన్న దానికి ఏ పత్రిక లేదు. కానీ వాస్తవాలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ చూపించిన ఆ తరహా, ఎందుకంటే రైలు నిండా శవాలతో వచ్చినటువంటి నాటి బ్రతుకుల గురించి టచ్ చేస్తే అబ్బే ఏం లేదని చెప్పేటటువంటి వాడు మేధావిగా గుర్తించబడే దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలో ఉంది. అదే సందర్భంలో కాశ్మీర్లో ఊచకోతకు గురై మన వాళ్ళందరూ ఈ దేశంలో అక్కడ ఉన్నటువంటి పండిట్లు దేశమంతా గతిలేక రోడ్ల మీద బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది, మహిళల్ని కోల్పోయారు అన్నటువంటి పాయింట్ తెర మీదకి తీసుకొస్తే అది పక్కకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే డైలీ స్టార్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రధాన పత్రిక బంగ్లాదేశీ న్యూస్ పేపరు హిందువుల మరణాలకు సంబంధించి రాసుకొచ్చింది. హిందువుల వ్యాపారాలు లూటీ చేయబడ్డాయట, హత్యలు చేయబడ్డారట. టోటల్గా 27 జిల్లాలలో ఎక్కడా కూడా హిందువులని వదలట్లేదు, వెంటాడి వేటాడుతున్నారు అన్నటువంటిది. ఇదేదో నేను చెప్తున్నది కాదు, దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఆ పేపర్ క్లిప్పింగ్స్తో సహా వస్తున్నటువంటి వాస్తవం.